చంద్రబాబు గారి గురించి మాట్లాడారు, నువ్వేం చేసావు అమ్మవారికి అని మాట్లాడతారా? మాట్లాడరు. మీరు మాట్లాడతారు. అసలు మీరు ఒకసారి లోపల ఆలోచిస్తారా? ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నా, నా చుట్టుపక్కల చాలామంది నాయకులు ఉండేవాళ్ళు. కానీ నేను ఇప్పుడు ఉదాహరణకి ఈయనే ఉన్నారు, ఆర్ఎంఆర్ గారు ఉండేవాళ్ళు, జేడీ గారు ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా, రాజమండ్రి ఎక్కడికి వెళ్ళినా, ఈస్ట్ గోదావరి ఎక్కడికి వెళ్ళినా జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలని, జేడీ గారిని పార్టీలో చేర్చుకోవాలంటారు. వచ్చారు, మెంబర్షిప్ పెట్టాం, వైజాగ్ పార్లమెంట్ ఇచ్చాం, ఓడిపోయాం. అతను సినిమాలోకి వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాన్నారు. మాతో పాటు తోట చంద్రశేఖర్ గారు ఉండేవాళ్ళు, ఆయన బీఆర్ఎస్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరందరూ 3,000 మంది, ఇన్ని వేల మందికి పదవులు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? మీరు నిలబడ్డారు కాబట్టి పదవులు వస్తాయి. వాళ్ళు ఉండంటే వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు అయిపోయాలేమో నాకేం తెలుసు, పార్లమెంట్ సభ్యులు అయిపోయి నాకేం తెలుసు. ఇవన్నీ వదిలేసి నా పక్కన ఆయన నిలబడితే కూర్చోబెట్టి మనోహర్ గారు సాగు కొడతా ఉంటారు నన్ను కూర్చోబెట్టి. నేను మీకు ఈరోజు చెప్తున్నా, నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ నేను మనోహర్ గారిని పెట్టుకుంటా, మీరేం చేస్తారో చేసుకోండి. ఎందుకంటే అలాగే మీకు నా పక్కన రమేష్ గారు ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారు? నేను గెలిచినప్పుడు రాలా. 2014 తర్వాత నేను కులాల ఐక్యత అనే ఒక సామాజిక సత్యాన్ని ఆయన అర్థం చేసుకున్న వ్యక్తి. ఆయన అన్నది ఏంటంటే, మేము విజయవాడలో మేము గొడవలు చూసాం సార్, కులాల మధ్య వ్యాపారం అన్ని అంటే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. నాకు మీ భావం నచ్చింది నాకు, అందుకని నేను మీకు అండగా నేను ఉంటాను సార్. నేను పాపం ఆయన నా పక్కన ఉన్నప్పుడు నేను ఎప్పుడు టీడీపీ సపోర్ట్ చేసిన, టీడీపీతో గొడవ పెట్టుకుని ఆయన పక్కనకి వస్తే అందరూ ఆయన కూర్చోబెట్టి ఆయన సామాజిక వర్గంతో తిట్టి ఈరోజు కూర్చోబెట్టి మాట్లాడితే, పాపం నేను వచ్చినప్పుడు ఆయన నాతో పాటు ఉన్నప్పుడు నేను టీడీపీకి వ్యతిరేకంగా, టీడీపీకి ప్రో లేను. 2019లో ఆయన 14-15 తర్వాత నేనంటే ఇష్టం ఆయనకి వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయనకి నేను హీరోగా ఇష్టం, ఆయనకి నా సినిమాలకైనా అభిమాని, నాకు అభిమాని, పొలిటికల్గా నా భావజాలను కూడా ఆయన అభిమాని. ఆయన కూర్చున్నప్పుడు నిజంగా కనుక ఆయన వీళ్ళు ఈ కాపు నాయకులు చెప్పినట్టుగా ప్రభావితం చేస్తుంటే నేను 2019లో కూర్చొని టీడీపీతో ఎందుకు కూడా పెట్టుకుంటాను? అంత మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా కాపు నాయకులందరికీ, మాట్లాడే వాళ్ళందరికీ? ఇంకా మీరు ఎక్కడో చోట నేను చెప్తున్నాను, మీరందరికీ ఇలాంటి కులాల గురించి మాట్లాడినప్పుడు మీరందరూ సాధకులందరూ ఏకబిగిన మీరు మాట్లాడు, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడండి. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, మాట్లాడండి బలంగా. జనసేన తాలూకు మూల లక్షణం పోరాటం చేయడం, అన్యాయం మీద, ఒక అభాండం మీద పోరాటం చేయటం. మీరు మెత్తబడిపోయి కూర్చోబెట్టి అలాగ మెల్లిగా అని కూర్చోబెట్టి బండగణేష్లా ఉండకండి. మీరు అందరూ గట్టిగా ఉన్నాను, అభిప్రాయం చెప్పండి బలంగా. ఎందుకంటే చెప్తున్నాను, నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను, నా దేశ సంక్షేమం కోసం తీసుకుంటాను, మన దేశ సంక్షేమం కోసం, లేదంటే మన రాష్ట్రం కోసం తీసుకుంటాను, మనందరి భవిష్యత్తు కోసం తీసుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నా, మీరందరూ కులాల చట్టాల్లో కూరుకుపోకండి. కులం అనే సామాజిక సత్యాన్ని గుర్తించండి, మతం తాలూకు గౌరవాన్ని పాటించండి, మీ మతాలను ఆరాధించండి, ఎదుటి మతాన్ని గౌరవించండి, చట్టాలను గౌరవించండి. అంతేగాని కూర్చోబెట్టి మనమే వైలేట్ చేసి మనమే తీసేసుకొని ఇంకా సమాజాన్ని విడగొట్టిన చండాలను చాలు. ఇంక కలపడం మీద దృష్టి పెట్టండి అందరూ. సాధకులుగా నేను ఇచ్చే మీకు సలహా నేను మీకు ఇదే. ఎందుకంటే మీరు వాడు గుర్తుపెట్టుకోండి, హసీనా గారు మీరు ఎన్ని మెంబర్షిప్స్ చేశారమ్మా? ఓకే, ఆవిడ 200 మందికి ఆవిడ నాయకురాలు. ఆవిడ 200 మందిని కదిలించగలదు. ఆవిడ బలం. అలాగే మీరు 20,000 మంది పైచిలుకు సాధక్స్ ఉంటే మీరందరూ కలిపి 21 లక్షల మందిని తయారు చేశారు. మీరు 20,000 మంది డైరెక్ట్ కనెక్టెడ్ టు 21 lakh క్యాడర్ ఉద్యమీస్. ఇది దేశానికి ఎంత బలం. వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఉంటే ఎవడన్నా గొంతెత్తుతాడా మన మీద? మీరు కూర్చోబెట్టి ఒక వెబ్సైట్ ఏదైనా పిచ్చి వాగుళ్ళు వాగితే మీరందరూ స్ట్రైక్ కొడితే అసలు వెబ్సైట్లు ఉంటాయా? మన అకారణంగా ఎవడు వెబ్సైట్ మీద స్ట్రైక్ చేయం, కానీ నిజంగా చేస్తే. అలాగే నేను ఈరోజు ఒక పాజిటివ్ ఒక మంచి కథ మీకు చూపి ఒక అంశం గురించి మాట్లాడాను. అది మీరు అందరూ నిజంగా తీసుకెళ్తే మార్పు రాత అధికార యంత్రాంగంలో నేను ఆ బలాన్ని 12 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు ఏం చేయాలని నేను ఆదేశిస్తున్నాను మీకు.
12-15 సంవత్సరాల తర్వాత నేను ఆదేశిస్తున్నాను. నిన్న కూడా సభలో చెప్పాను, నేను సేనాని మీరు చెప్పారు నాకు. నేను జన చైతన్యం అయితే జనవాహిని ఇలాంటి పేరు, జనసేన అని పేరు పెట్టాను, గుర్తుపెట్టుకోండి. సేన మీరు యుద్ధం చేసేవాళ్ళు, చేతులు మడుచు కూర్చునేవాళ్ళు కాదు మీరు. అకారణంగా నిజంగా తప్పుంటే తప్పు సరిదిద్దుకుంటాం, ఒక మాట అంటాం పొరపాటైంది సరిదిద్దుకుంటాం, ఒక విశ్లేషణ పొరపాటు అయిపోయింది పొరపాటు చేసాం సరిదిద్దుకుంటాం. అంతేగాని సహనం, మితిమీరిన సహనం మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. నేను సరైన ఆదేశం మీకు చెప్తాను, పార్టీ హైకమాండ్ నుంచి మీకు సెంట్రల్ ఆఫీస్ నుంచి మీకు వస్తుంది. యు రెస్పాండ్ యాజ్ వన్. ఒక బీహై ఉంటుంది చూసారు, ఒక తేనెటీగల సమూహం, అలా రెస్పాండ్ అవ్వండి అంతే. అలాగే స్థానిక బాడీ ఎన్నికల్లో మీరు బలంగా ఉండండి. మీరు గత ప్రభుత్వంలో మీరు నిలబడినప్పుడు అందరూ గర్భిణీతో ఉన్న ఆడబిడ్డ వెళ్ళి పంచాయతీ నేను గెలుస్తాను, మా అన్నయ్య చెప్పాడు చేస్తానని చెప్పి వెళ్ళిచ్చారు. అంత నిలబడ్డారు.